నాకు మౌంట్ సెంబలా అంటే ముందు తెలీదు. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకున్నాను. అక్కడ ఎక్కడుంది ఇది ఫస్ట్ తెలుసుకుందామని చెప్పి మౌంట్ సెంబలాకు రావడం జరిగింది. వస్తూనే ఇక్కడ యూనివర్సిటీ స్టార్ట్ చేశారని చెప్పారు. అక్కడ కోర్సెస్ ఏమేమి ఉన్నాయని తెలుసుకున్నాను. సైన్స్ ఆఫ్ చక్రాస్, యజ్ఞ కోర్స్, సాంస్క్రిట్ కోర్సులలో జాయిన్ అయ్యాను. అసలు చక్రాస్ ఎక్కడుంటాయో తెలియదండి. నాకు అసలు ఏం తెలీదు, జీరో నాలెడ్జ్. ఇక్కడ వచ్చిన తర్వాత చందనా మేడం గారు సైన్స్ ఆఫ్ చక్రాస్ గురించి, అలా ఎలా పనిచేస్తాయి, ఏ ఏ గ్లాండ్స్ ఉంటాయి, ఏ ఏ దేవతలు ఉంటారు, ఆ దేవతా శక్తి మనకి ఎలా ఉపయోగపడుతుంది, తర్వాత యంత్రాల ద్వారా మనకి ఎలా మనం ఉపయోగించుకోగలము, వ్యాధుల్ని ఎలా తగ్గించుకోగలము, అవన్నీ చెప్పారు. గ్లాండ్స్ గురించి అయితే అసలు ఏం తెలీదు. చక్రాస్ ద్వారా అన్నీ తెలుసుకున్నాను. ఒక విషయము, నాకు గంధ సాధన చేసేటప్పుడు మూలాధారం దగ్గర, చక్రం దగ్గర గంధ సాధన చేయమన్నారు. అప్పుడు నాకు స్మెల్ తెలీదు. గంధ సాధన చేసిన 15 రోజులకి స్మెల్ రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నాకు తలనొప్పి కూడా ఎక్కువ వస్తుంది. చక్రాస్ సాధన స్టార్ట్ చేసిన నుంచి తలనొప్పి రాలేదు, మైగ్రేన్ తగ్గిపోయింది, నీ పెయిన్ తగ్గిపోయింది. చాలా చాలా హెల్ప్ అయింది నాకు చక్రాస్ సాధన. ఈ మౌంట్ సెంబలాకు చాలా రుణపడి ఉన్నాను. తర్వాత యజ్ఞం గురించి చెప్పాలి. యజ్ఞం కోర్సు కూడా చేరాను. ఆ యజ్ఞం ద్వారా వచ్చే పొగ ద్వారా మనకి పొల్యూషన్ ఉండదు, వ్యాధులు తగ్గుతాయని చెప్తే ఏమో అనుకున్నాను. కానీ యజ్ఞం రోజు చేస్తున్నాను. ఇప్పుడు ఆ యజ్ఞ కోర్సులో చేరిన తర్వాత నేర్చుకొని ఇంట్లో చేస్తున్నాను. చుట్టుపక్కల వాళ్ళకు కూడా రోగాలు తగ్గుతున్నాయని చెప్పారు. అసలు నాకైతే చాలా ఆనందంగా ఉందండి. యజ్ఞం ద్వారా నేను ఇంతమందికి ఉపయోగపడుతున్నానా అనిపించింది ఈ కోర్సు ద్వారా. తర్వాత సాంస్క్రిట్ చేస్తున్నాను. అసలు భగవద్గీత శ్లోకాలు ముందు చదివేదాన్ని కాదు. సాంస్క్రిట్ కోర్సు ద్వారా శ్లోకాలు ఎలా చదవాలి, ఎలా చెప్పాలి బాగా చెప్తున్నానండి. చాలా చాలా నాకు మౌంట్ సెంబలా హెల్ప్ చేసింది. ఈ వయసులో యూనివర్సిటీ చేరుతున్నారా, ఎక్కడ అది అని అందరూ అడుగుతున్నారు. మౌంట్ సెంబలా అండి, హైదరాబాద్లో ఉంది. ఖచ్చితంగా అన్ని కోర్సులు చేరండి. 10 కోర్సులు ఉన్నాయి. ఈసారి నేను కర్మ ఆఫ్ లా తర్వాత మిగతా కోర్సులు కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్స్ మౌంట్ సెంబలా.